అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. సృష్టి ఆరంభంలో ప్రజాపతి బ్రహ్మ జీవులు నిస్సంగులవుటను గాంచి ప్రజాభివృద్ధికై పురుషుని అర్ధభాగము నుండి స్త్రీని సృష్టించను. ఎలా అనగా స్త్రీ నడవడి పురుషుని మనస్సును హరించివేయును. తాత్పర్యం మానవ సంఘంలోనే కాక ఇతర జీవజాతులందును ప్రజాభివృద్ధి చేయుటకై బ్రహ్మదేవుడు సృష్టించిన మైథునాసక్తిచే విశ్వమంతా మంత్రముగ్ధమై ఉన్నది. పుంసస్త్రీయ మిథునిభావ మేతం 5వ స్కందంలో ఋషభదేవుడు తెలిపినట్లు మైథునాకర్షణతోనే స్త్రీ పురుషుల నడుమ కోరికతోనే సమస్త ప్రపంచం నడుచున్నది. స్త్రీ పురుషులు జతగూడినప్పుడు హృదయ గ్రంథి గట్టిపడి పురుషుడు లౌకిక జీవితంలో చిక్కుబడును. భౌతిక జగత్ యొక్క మోహం ఇదియే. మహావిద్వాంసుడు ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నుడు అయినను కశ్యపునిపై ఆ మోహం పనిచేసేది. మను సంహిత యందు శ్రీమద్ భాగవతమునందు ఈ విషయం ఇట్లు చెప్పబడింది. మాత్రా స్వస్త్ర ద్విత్రావ నా వివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ప్రబలమగు ఇంద్రియములు విద్వాంసునైనను తప్పుదోవ పట్టించును. కనుక పురుషుడు ఏకాంతంలో స్త్రీతో ఆమె తల్లి అయినా సోదరి అయినా కూతురైనా కూడా కలిసి ఉండరాదు. పురుషుడు స్త్రీతో ఏకాంతంగా ఉన్నప్పుడు మైథుని సుఖవాంఛ నిస్సందేహముగా వృద్ధి అగును. కనుకనే ఏకాంత భూతాని అను పదప్రయోగం ఇచ్చడం జరిగింది. అనగా మైథున సుఖవాంఛను తప్పించుకుంటూ సాధ్యమైనంతగా స్త్రీ సాంగత్యమును విడనాడవలను. కామవాంఛ ఎంత ప్రబలమైనదనగా స్త్రీతో ఆమె తల్లి కానీ సోదరి కానీ కూతురు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు పురుషుని మనస్సు కామపూరితము అగును. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కళామయం దదాతి స్వాపదాసం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూపం సగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్యనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చక్రధారి ప్రభుజీ ఈరోజు ఉదయం భాగవతం క్లాస్ వేరే పని మీద వచ్చింది. ఆయన
భాగవతం క్లాస్ రకంగా నేను ఈరోజు మీతో కొద్దిసేపు కృష్ణ కథ భాగవతాన్ని చర్చించుకునే అవకాశం ఎందుకంటే భాగవతంలోనే వస్తుంది. మనం భక్తులతో పాటు కూర్చున్నప్పుడు భక్తులకు కొంత అవగాహన ఉంది, భక్తుల విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని రకరకాల భక్తుల నోటి నుంచి ఈ భాగవత వ్యాఖ్యానాన్ని వినాలని, అతని జీవిత ఉద్దేశమే మనం ఏ విధంగా బతికి మనం భాగవతాన్ని తెలుసుకోవడం, మనం భాగవతాన్ని జీవితంలో ఆచరించడం. దీన్ని భాగవత ధర్మం అన్నాను. ప్రభుపాద మనం భాగవతం మొదటి స్కందం నుంచి భాగవతం క్లాసెస్ కూడా చాలామంది ఈ శ్లోకం అంటూ ఉంటారు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్ భవతి నైష్ఠితి. దాని వ్యాఖ్యానంలో ప్రభుపాద ఎవరైతే ప్రతిరోజు భాగవతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు క్రమంగా తప్పకుండా సులభంగా వాళ్ళు ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. మానవ జీవితం యొక్క పరమార్థం, అర్థము పరమార్థం. ఈ అర్థం కోసం అందరూ కూడా ఇక్కడ మనం ఎలా పేరు ప్రతిష్టలతో బతకాలా, ఎలా మనం సుఖంగా బతకాలా, ఎలా మనం మనకుండే కోరికలను తీర్చుకోవాలా, ఈ తెలివితేటలు అందరికీ పనిచేస్తారు. అంటే ఇక్కడ పరమార్థం అంటే దీనికంటే కూడా ఉన్నతమైనటువంటి ఆశయం ఒకటి ఉంది. నిజానికి మానవ జీవితం ఆ పరమార్థాన్ని సాధించడం కోసం. అంటే ఎవరైతే భాగవతాన్ని నష్టప్రాయేషు అభద్రేషు అంటే మనకుండే ప్లాన్లన్నీ కూడా మనం ప్రస్తుతం జీవించే జీవిత విధానం ప్రపంచం అంతా కూడా అందరూ కూడా వాళ్ళు అనుకోవచ్చు మనం సక్సెస్ఫుల్గా, అంటే ఒక చాయన్ వాడు ప్రధానమంత్రి అయితే వాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్, ఎక్కడి నుంచి అక్కడికి చేరుకున్నారు. లేదా మనం ఒక సామాన్య కుటుంబం నుంచి మనం CEO యాపిల్ కంపెనీ ఎక్కడ ఏ పల్లెటూరులో పుట్టి అక్కడికి వెళ్ళిపోతే వాట్ ఏ బిగ్ అచీవ్మెంట్. ఆ రకంగా మనం ఇతరుల యొక్క సక్సెస్ని మనం ఆ రకంగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భాగవతం అనేది నిజానికి అది ఇంకోళ్ళతో పోలిస్తే అది ఒక రకంగా మనం సక్సెస్ఫుల్ అన్నట్టుగా అనిపించవచ్చు. కానీ మానవ జీవితానికి అది సఫలత కానే కాదు. దాన్నే ఒక ఏమంటారు ఇన్ ఫ్రాంక్ వర్డ్స్, సూటిమైన శబ్దాలతో చెప్పాలంటే ఒక పిల్లి పులి అయిందనుకోండి, మళ్ళీ పిల్లి అది భయపడుతూ తిరుగుతూ ఉంటుంది తనకంటే పెద్ద జంతువులతో. అది పులి అయిందంటే ఇంకా నేనంటే అందరూ భయపడతారు. పిల్లి అయినట్లయితే అది నేను ఒక పెద్ద పొజిషన్ పొందాను. కానీ అందరూ కూడా పులైనా పిల్లైనా ప్రధానమంత్రి అయినా మామూలు వ్యక్తి అయినా కోటీశ్వరుడైనా అందరికీ ఉండేటువంటి
అంటే సమస్యల నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ తెలియగలవాడంటే ఎవరైతే అసలు సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించుకోవడం. ఆ సందర్భంగా ఇక్కడ మనం చెప్పచ్చు, నష్టప్రాయేషు అభద్రేషు. అసలు మన ఆలోచనలే కలుషితమైనటువంటి ఆలోచనలు, మన జీవిత లక్ష్యాలే మనం పెడదారి పడినటువంటి లక్ష్యాలు. అందుకే ఈ రోజుల్లో ఇంత మనం భౌతికంగా చూసినట్లయితే ఎన్ని విధాలుగా మనకి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎవరైనా నిర్భయంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా వాళ్ళు సుఖంగా ఉండగలుగుతున్నారు. మనం చూస్తే ఆ ప్రధానమంత్రి గారు కదిలారంటే వాళ్ళు ఏం చెబుతున్నారు, రోజుకి 15 కోట్లు ఖర్చు అవుతుందంట. యంత్రాంగం అంతా ఎట్టట కదలాల్సి వస్తుంది ఆయనతో పాటు. ఇంకా ఆయనకే గతి లేకపోతే రోజుకి 15 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని బతికుండేట్టుగా చూసుకోవాలి. ఇంకా మామూలు వ్యక్తులకి ఏం సేఫ్టీ ఉంది మనలాంటి వాళ్ళందరికీ? నథింగ్. సింప్లీ దైవాధీనం. మనకి ఏ రోజు ఎవరికి తెలియదు. మీరంతా కూడా కాశ్మీర్ ఫైల్స్ అంత యూట్యూబ్ అంతా వైరల్ అవుతుంది. అంత ఎక్కడ చూసినా కూడా మీకు అది ప్రింట్ మీడియాలో రాకపోవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో రాకపోవచ్చు, కానీ డిజిటల్ మీడియాలో అది ఇండియానే కాకుండా ప్రపంచం అంతా కూడా. ఇది జరిగింది 1990లోనే, నాట్ వెరీ లాంగ్ ఇగో. ఏదో బాబర్ కాలంలో జరిగింది, గజని గోరి. ఆ టైంలో మనుషులు ఏ రకంగా వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉండి కేవలం డామినేషన్ కోసం చంపుకోవడం, హింసించుకోవడం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1990 అంటే 1947లో వచ్చింది. వెల్ ఇంటూ డేస్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది జరిగిందంటే, అంటే అట్లాంటి పనులు ఏ క్షణమైనా కూడా జరగచ్చు, ఎప్పుడైనా కూడా జరగచ్చు. మనకి మానవ జీవితాన్ని ఎలా బతకాలో తెలియకపోతే, ఎలా బతకాలో తెలిసినటువంటి వాళ్ళు మన నాయకులుగా ఉండి వాళ్ళు దేశాన్ని నడపకపోతే, అంటే ఏ క్షణమైనా కూడా ఈ ముప్పు మనకి, ఈ ప్రమాదం అనేది మనకి పొంచి ఉంది, మనకి దగ్గరలోనే. అంటే మనకి ఆ ఎడ్యుకేషన్ లేకపోతే, మన పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ లేనట్లయితే, సింప్లీ అంటారు కదా, ఒక పిల్లాడి చేతికి మనం కత్తితో చాకు ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు, ఇటు కోసుకొని కూర్చుంటాడు కదా. ఏదో వాడికి తెలియక ఇంకోటి ఏదో చేస్తాడు. అప్పుడు జరుగుతుంటాయి కదా, వాడు టీవీలో చూస్తాడు, చిన్న కుర్రాడు ఏదో చూస్తాడు. అది చూసి వాడి దగ్గర కన్ను కత్తి ఉంటే వాళ్ళ నాన్న నిద్రపోతుంటే ఒక పోటు పొడుస్తుంది. సినిమాలో చూశాడు, ఒక కత్తి దొరికితే ఇటు చేయాలని చెప్పి. ఎందుకంటే ఆయన కత్తిని ఏం చేసో చూస్తున్నాడు. కానీ మనం ఎలా బతకాలా, మనం ఏ పరిస్థితుల్లో కత్తిని ఏ పని కోసం వాడాలి తెలియకపోతే పిల్లవాడి చేతి కత్తిస్తే ఏమవుతుంది. కాబట్టి మనం దేన్నైతే భాగవత ధర్మం అంటాం, ఆ భాగవత ధర్మం అంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. ఇది బెల్లీ ఫిల్లింగ్ ఎడ్యుకేషన్ లేదా జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. దానికి భిన్నంగా మనం మనుషులం కాబట్టి మనుషుల్లో ఎదుగుబాటు అంటే మానవత విలువలు పెరగడం. వీ షుడ్ గ్రో యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
నాట్ ఎకనామికల్లీ, నాట్ మెటీరియల్లీ మానవ జీవితం అంటే. అందుకని మనం భౌతికంగా ఎదిగినా కూడా, మనం ఆర్థికంగా ఎదిగినా కూడా మనం కేవలం సమస్యలు చూస్తాం. ఇక్కడ స్పష్టంగా చదువుతుంది భాగవతం, నష్టప్రాయేషు అభద్రేషు అంటే. అందుకే ఇంతకుముందు ఎప్పుడు కూడా వాట్ ఈస్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్? ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆన్ ది ఎర్త్ ఇస్ వేదిక్ సివిలైజేషన్. ఎవ్రీబడి నోస్ వేదిక్ సివిలైజేషన్. మరి వేదిక్ సివిలైజేషన్లో అన్ని రంగాల గురించి, అన్ని విషయాల గురించి లోతైనటువంటి జ్ఞానం ఉంది. కొత్తగా మన శాస్త్రవేత్తలు ఆవిష్కారం చేస్తున్నారు. అట్లా ఇంతకంటే మనం విమానాల్లో ర్యాకెట్లు పోతున్నాం. ఎంతవరకు పోయాం ర్యాకెట్లు? మనం విమానాల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మనం భాగవతంలో చదువుతాం. ఇదే భాగవతంలో సిద్ధ పురుషులు వాళ్ళకేం వెహికల్స్ ఏమక్కర్లా, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఇష్టపోతూ ఉంటారు. అది మన మెటీరియల్ సైన్స్కి అది అర్థమైనటువంటి లాజిక్ కాదు. ఎందుకంటే అటువంటి శక్తులు, అతీంద్రియ శక్తుల గురించి మనకి తెలియలేదు. మన ఇదంతా కూడా మన హిందూ గ్రంథాల్లో, మన గ్రంథాల్లో ఏమి కూడా అసలు ఫిక్షనల్ స్టోరీస్, ఎంటర్టైన్మెంట్ గురించి చాలా పుస్తకాలు రాస్తుంటారు వాళ్ళు. ఈ భాగవతాన్ని, రామాయణాన్ని, ఈ మహాభారతాన్ని, దానిలో ఉండేటువంటి విషయాన్ని ఇది మంచి వెల్ ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాంటాస్టిక్ స్టోరీ అనుకుంటారు. దానికి పరిమితం చేస్తారు. కానీ మనం ఈ ప్రభుపాద అదే గ్రంథాన్ని ఆయన ఈ రకంగా వివరించి దానికి వ్యాఖ్యానాలు రాసి ఎంతమంది ప్రపంచం అంతా కూడా వ్యక్తులను ఆయన ఏ విధంగా వాళ్ళని చక్కటి మనుషుల్లాగా, ఎవరైతే అన్ని సభ్య సమాజంలో అన్ని పాడు పనులు చేస్తూ అయినా కూడా మనం అడ్వాన్స్డ్ అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి ప్రభుపాద వాళ్ళకి అర్థమయ్యేది చేసి దాని యొక్క విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలతో ఆయన వెలిగాసనం. ఇది మనం పులులు సింహాల్లాగా, అంటే మనం ఇతరుల్ని డామినేట్ చేయడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఈ మెటీరియల్ నేచర్ని మనం అనవసరంగా మెటీరియల్ నేచర్తో మనం చెలగాటవాడి మనం ప్రమాదకరమైన పరిస్థితులు కొని తెచ్చుకునేటువంటిది. నిజానికి ఎవరికైనా అర్థమైతే ఈ సంసారం మృత్యు సంసారం. ఒక శబ్దంలో భగవద్గీత, అనిత్య అసుఖం లోకే ఇమం ప్రాప్య భజస్వమా. భగవద్గీతలో ఒక లైన్లో భగవంతుడు ఈ భౌతిక జగత్ ఏంటి, అనిత్య అసుఖంలోకి అంటే ఇక్కడ అన్నీ మనకి మామూలుగానే ఇబ్బందులు ఉంటాయి. మనం ఈ ఇబ్బందుల్ని మనం అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ఇబ్బందులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయంట. మామూలుగానే ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కాకుండా మనం ఈ టెక్నాలజీ, సైన్స్, ఇది అది ఎట్లా ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఈ మల్టిప్లై అవుతాడు. మనకుంటే 10 సమస్యల్ని మన తెలివితేటలతో పరిష్కారం ప్రయత్నం 100 సమస్యలు ఎక్కుతుంటాయి. భూతంలాగా అంటే మనం భగవద్గీత నుంచి తెలుసుకున్నట్లయితే మనం ఈ 10 సమస్యలు, ఆ 10 సమస్యల్లో కూడా భగవద్గీతలో ఆయన చెప్పేది ఈ భూమి మీద ఉండేటువంటి 4 సమస్యలు అంట. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. భగవంతుడు మనిషి తీక్షణంగా ఆలోచించినట్లయితే, లోతుగా ఆలోచించినట్లయితే ఏం చేసుకున్నా కూడా తప్పించుకోలేనటువంటి సమస్యలు 4. మనం ఈ భౌతిక జగత్తులో ఎక్కడైతే కాల ప్రభావం ఉందో, ఈ భౌతిక జగత్తులో ఎక్కడైతే మనం
సావును తప్పించుకోలేము, అంటే ఇబ్బందులు తప్పించుకోలేము, మనం సాగు తప్పించుకోలేము. కాబట్టి మనం ఇంకే అని కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీతలో. కానీ మనం ఇంకా మన పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడం మనం ఆపు చేయాలి. వదిలిపెట్టి మనం భాగవత ధర్మం, భాగవతంలో భగవంతుడు చెబుతున్నటువంటి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన పద్ధతులు పోవాలి. కాబట్టి ఇక్కడ చెబుతున్నది వెనకటి కాలంలో వాళ్ళకి అంత బలము తెలివితేటలు, వాళ్ళు కావాలంటే ఎన్నో పనులు చేస్తుండేవాళ్ళు. కానీ వాళ్ళ పనులన్నీ చేయలేదు ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా. కానీ వాళ్ళు చేసింది వాళ్ళు చక్కగా భగవద్గీత భాగవతంలో చెప్పినట్టుగా వాళ్ళు మూలాలకు వెళ్ళి గో టు ది రూట్స్, అసలు ఏంది విషయం కదా. మనం ఆనందాన్ని వెతుకుతున్నాము, మనం నిత్యత్వాన్ని వెతుకుతున్నాం, మనం చావు అనేది మనం ఇష్టపడము, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని. కానీ మన తెలివితేటలతో దీనికి జవాబు ఏం లేదు కదా. ఎవరైనా ఎంత పిహెచ్డీలు చేసిన వాళ్ళని, నోబెల్ లారియట్స్ని, ఎంత మేధావులని నేను చావుని నేను అధిగమించాలా ఉందా లేదు. మరి నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలా, ఎప్పుడు ఆనందంగా ఉంటాం లేదా. కానీ మనకి ఎప్పుడు మనకి భయాలు, టెన్షన్లు, ఏ క్షణం ఏమవుతుంది, సడన్గా రేపు మనకి ఏం రోగం అని డాక్టర్లు, తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం బతుకుతున్నటువంటి ఈ నకిలీ పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ప్రకృతి నియమాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తాం. ఈ సందర్భంలో మామూలుగా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మనం ఆధునిక సభ్యత, మనం మోడర్న్ సొసైటీ అన్నీ ఇంతకుముందు అంతా లేవు ఇప్పుడు చెప్పి. కానీ చూసినట్లయితే మనం రామాయణంలో కనుక మనం రామనవమి జరుపుకున్నాం, తర్వాత గౌర పూర్ణిమ వేడుకలు జరుపుకున్నాం. చైతన్య మహాప్రభు ఆయన 500 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి, ఆయన దాని గురించి రాష్ట్ర ప్రభుపాద అంటారు. గత 500 సంవత్సరాలుగా దేర్ ఈజ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గత 500 సంవత్సరాలుగా రకరకాలుగా మనుషులకి మనకి ఫెసిలిటీస్ ఇచ్చే గ్యాడ్జెట్స్, ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాము. ప్రతిదానికి మనకి ఎలా మనం సులభంగా మనం ఈ పనులు చేసుకోవచ్చని ప్రభుపాద భాగవత ఇంట్రడక్షన్లో ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్ జరుగుతుందో, చైతన్య మహాప్రభు అదే సమయంలో వెనకటి కాలంలో ఇవన్నీ భారతదేశంలో ఈ సభ్యతని దానైతే మనం స్పిరిచువల్ కల్చర్ లేదా స్పిరిచువల్ సివిలైజేషన్, వెనకటి కాలంలో భారతీయులంతా కూడా ఈ పద్ధతులు బతికేవాళ్ళు కదా. ధర్మ, అర్థ, కామ, మోక్ష, దీనికోసం మనుషులు ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు అనవసరంగా ప్రకృతితో వాళ్ళు ట్యాంపరింగ్, ఈ ప్రకృతిని వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి పరంపరలో వస్తున్నటువంటి జ్ఞానం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసేది. అంటే ఆ రోజుల్లో ఎవరైనా సన్యాసుల్లో కలిసిపోతే, ఆ రోజుల్లో ఏమైనా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అతను సాదా జీవితం ఎంతో పరోపకార భావంతో పోతే అందరూ గౌరవించేవాళ్ళు. మన వేదిక సభ్యతలో సన్యాసుల్ని, బ్రాహ్మణుల్ని వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో పోతూ ఉంటారు. మనం వీఆర్ ట్రైంగ్ టు రీఇంట్రడ్యూస్ ఇస్కాన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభుపాద మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మనకి కావాల్సినటువంటిది ఆర్థిక విప్లవం కాదు, మనకు కావాల్సినటువంటిది సాంకేతిక విప్లవం కాదు, మనకు కావాల్సింది సంస్కృతి విప్లవం, సభ్యతల విప్లవం కావాలి. అంటే మనకి మీరు చూస్తూ ఉంటారు, ఇంత డబ్బులు మన పక్క
ఫ్లాట్లో ఎవడున్నాడు మనకు వాళ్ళ సంబంధం లేదు. ఎందుకంటే బిజీగా ఉంటూ మనకి ఎంత ప్రమాదాలు ఉంటో ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తే అవుతుంది. మనకి ఎందుకు వచ్చామనుకో మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో మనం జీవితాన్ని గడపడం. కానీ మన ఈ వేదిక సభ్యత అందరూ కలిసి ఉండడం, ప్రభుత్వ శబ్దాల్లో ఓపెన్ డోర్ ఫిలాసఫీ, ఎంత వ్యక్తి జీవితం ఇతరులకు ముందుంటుందో, ఎంత వ్యక్తి ఒక వ్యక్తి యొక్క జీవితం అందరి కోసం ఉంటుందో అటువంటి భారతదేశంలో అటువంటి జీవితం. కానీ ఇప్పుడంతా కూడా ఎలాంటి కలుపుగోలుదనం లేకుండా, ఎలాంటి ఇతరులకి ఏదైనా చేయాలనేటువంటి భావం లేకుండా మనుషులంతా కూడా ప్రభుత్వాలు వెళ్ళి మళ్ళీ ప్రారంభించారు. ఏ రకంగా మనకి ఆధ్యాత్మిక సభ్యత కావాలి అంటే భగవంతుడు చెప్పినట్టు బతికినట్లయితే దేనికి లోటు ఉండదు. భగవంతుడు చెప్పేది మీరు మనుషులుగా పుట్టారు కాబట్టి మీరు తెలుసుకోండి ఏ దిశలో మనం పోవాలా. ఇక్కడ నష్టప్రాయేషు అభద్రేషు అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది, మనం మనలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, మనలో చాలా మూర్ఖతనం అజ్ఞానం ఉంది. మనం దీన్ని నివారణ చేసుకున్నట్లయితే సహజంగానే. ఒకసారి నేను హిమాచల్ ప్రదేశ్లో బాక్రానంగల్ డ్యామ్ ఉంది. బాక్రానంగల్ డ్యామ్ పెద్దది, ఆశ్చర్యపోతాం, అది పెద్దది. అది వచ్చి చూడడానికి ఒక డ్యామ్ లాగా ఉంటుంది. తీసుకెళ్ళాలి దాని ఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన హర్యానాలో ఉండేవాడు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఏదో ప్రోగ్రామ్ అయ్యి మన ఇస్కాన్ కాంటాక్ట్లకు వచ్చి మెల్లిగా వాళ్ళు వాహి పీడబ్ల్యూడి వాహి గారు ఢిల్లీలో ఉన్న రిటైర్ ఇప్పుడు. సో ఆయన వాళ్ళ పెద్ద ఆఫీసు హర్యానాలో బక్రానంగల్ డ్యామ్ వాళ్ళది. అక్కడ ఒకసారి ప్రోగ్రాం పెట్టి ఆయన మెల్లిగా దగ్గర అయినాడు. ఆయన మీద భక్తులు ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సో ఒకసారి ఆయన అన్నాడు, నేను రిటైర్ అయ్యే లోపల మీరు ఒకసారి చూపిస్తాను సార్, మీరు రండి నంగల్ ప్లేస్ పంజాబ్లో బక్రానంగల్లో వెళ్ళాం. మంచి ప్రకృతి, హిమాలయాలు, కొండలు, ఈ నదులు పోయి చూసేదనిపోయాం. చాలా ప్రొటెక్టెడ్ ప్లేస్, ఎవరు పడితే వాళ్ళది పర్మిషన్ ఉన్న వాళ్ళని లోపలికి పోనిస్తారు. ఆయన ఈవో కాబట్టి తీసుకెళ్ళి లోపలికి వెళ్తే మైండ్ బ్లోయింగ్. ఎక్కడ దాన్ని కట్టారు, దానివల్ల ఎంత ఏరియా వెనకాల ఎంత వాటర్ స్టోర్ చేయొచ్చు, కాబట్టి ఆ కిందకి ఎంత లోతు పోతుందో దాన్ని లిఫ్ట్లో కిందకి తీసుకెళ్ళారు. దానిలో 25 అంతస్తుల డ్యామ్లో ఆ శబ్దాలు మనకి మొదటిసారి తీసుకొద్దిగా భయం కలిగేలాగా ఉంటుంది ఆ వాతావరణం. మనుషులు అంటే ఎంత సింపుల్గా బతకచ్చు, ఎంత కాంప్లెక్స్ లైఫ్. తర్వాత ఆయన అన్నాడు, స్వామి మనం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం ఈ డ్యామ్ ఏర్పాటు చేసాం, తర్వాత భగవంతుడు శాంక్షన్ లేకపోతే ఆయన అంటున్నాడు ఇంత చేసుకున్నా కూడా అది ఒక అగ్గిపెట్టలో కొట్టుకుపోవచ్చుది. అంటే ఆ రకానికి కొంచెం ఎర్త్క్వేక్ వచ్చి అయిపోయిందండి కొట్టుకుపోతుంది. అప్పుడు ఎంత ప్రమాదం జరుగుతుంది, డౌన్ ది స్ట్రీట్ ఎంత జరుగుతుంది. తర్వాత ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఇవన్నీ ఏర్పాటు చేస్తాము మనం వాటర్ ట్యాప్ చేయడానికి కదా, వాటర్ స్టోర్ చేయడానికి. భగవంతుడు వానలు పంపించినట్లయితే లాభం ఏంది? ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత వేల మంది ఎంప్లాయీస్ని పెట్టి వానలు రాకపోతే ఆ డ్యామ్ అంతా ఖాళీగా ఉంటుంది, ప్రయోజనం లేదంట. అంటే ఎక్కువ భగవంతుడు శాంక్షన్ లేకపోతే ఆ వానలతోనే డ్యామ్ కూడా కొట్టుకోవచ్చు. ఆ వానలు రాకపోతే అంత ఖర్చు పెట్టి మనకి ఏం ప్రయోజనం లేదు, దమిడి ప్రయోజనం లేదు. అంటే ఆయన అంటాడు, మీరు మా కళ్ళు తెరిచారు,
మేము ఏదో ఇక్కడ ఉద్యోగాల కోసం పనిచేస్తున్నాం. అంత దేవుడు లేకపోతే ఇక్కడ ఏమి జరిగేది లేదు. ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ పాయింట్ వచ్చి ఇవన్నీ చేసి మనకి ప్రమాదాలు తర్వాత మనకి లాభం లేకుండా ఉండే పరిస్థితి అయితే వైఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? దీనికి బాధ్యులు ఎవరు? మీరు వినుంటారు వెనకాల ఆ ప్రాంతంలోనే మన ఆంధ్ర వాళ్ళకి 25 మంది ఇంజనీర్లు హైదరాబాద్ నుంచి గుర్తుంటుంది కొంతమందికి పేపర్లో 25 ఇంజనీర్లు పిక్నిక్ వాళ్ళు టూర్కి పోయారు. పంజాబ్ హిమాచల్ టూర్కి పోయారు. టూర్కి పోయి అంత లాక్స్ మాల్ సిస్టమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి పద్ధతి ఉంది. ఈరోజు వారంలో ఈరోజు క్లిసిక్ నీళ్ళు వదిలిపెట్టాలి వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. వీళ్ళంతా ఇక్కడ నది ఒడ్డుని తిరుగుతున్నట్టుగా నీళ్ళు వాళ్ళు వదిలిపెట్టారు. మొత్తం కొట్టుకుపోయారు. ఆ చూకీలు వాళ్ళంతా ఎక్కడికి పోయేట అంత ఎత్తిన నీళ్ళు తన్ని పారేస్తుంటే ఆ శరీరాలు ఎక్కడికి పోయి కూడా తెలియకుండా మళ్ళీ దానికి మళ్ళీ ఇట్లా దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దానికి మళ్ళీ ఎన్ని ఏర్పాటు చేయాలి. డౌన్ ది లైన్ వాళ్ళు ఎన్ని మనం చూస్తే రైల్వే లైన్ అంతా కూడా ఎన్ని రైల్వే గేట్లు ఉంటాయి కదా, దేశం అంతా కూడా రైల్వే గేట్లు ఉండాల్సిందే కదా. ఎక్కడ ఎన్ని విలేజీలు వచ్చి ఎక్కడైనా ఒకటి జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం వెంటనే కదా. అంటే ఇవన్నీ చేసుకుని కూడా మనం ఏ విధంగా సుఖపడుతున్నామో లేదా మనకేమైనా జీవితం ఉద్దేశం అర్థమైందా మనకి? అంటే తెలుసుకోవాల్సింది మనం ఒక అవసరం లేనటువంటి ఏంటంటారు మైండ్ ఈజ్ ది కల్ప్రిట్. నిజంగా మన మనస్సే మనకుండేటువంటి దుఃఖాలకి సమస్యలకి ప్రమాదం. యువర్ మైండ్ ఈజ్ ది భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు అంటాడు ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మాన మోసాదయత్ ఆత్మ ఇవి ఆత్మలో బంధు ఆత్మ ఇవ రిపురాత్మన. దానిలో కృష్ణుడు అన్నాడు నీకు ఈ ప్రపంచంలో నీ మనస్సే అతి ప్రమాదకరమైనటువంటి శత్రువు. నీ మనస్సు బయట వాళ్ళు శత్రువు నీ మనస్సు. ఇప్పుడు మనం ఎవడో అనవసరంగా మనల్ని సతాయిస్తున్నాడు, మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నాడు అనుకోండి, వాడు తన ప్రధాన బిడ్డల్ని అటాక్ చేయట్లా మనల్ని శత్రువుగా పెట్టుకుని మనల్ని అటాక్ చేయడానికి ఎందుకు వస్తున్నాడు అంటే మన కర్మలే ఉన్నాయి. అదేవిధంగా ఒక వ్యక్తి వాడు మనకి సహాయం చేయడానికి చక్కగా నిజాయితీగా మనకి సహాయం చేయడానికి వస్తుంది. అప్పుడప్పుడు జరుగుతాడు మనకి అప్పుడప్పుడు మంచి నమ్మకస్తులైనటువంటి నౌకర్లు దొరుకుతారు. కొంతమంది నౌకర్లు వాడే అవకాశం చూసి మనం చంపేసి మన దగ్గర ఉండే బంగారం ఆయన తీసుకుని పారిపోయే నౌకర్లు దొరుకుతారు. ఎందుకు అట్లా జరుగుతుంది? కొంతమంది ఎంత నిజాయితీగా ఉండదు. మన కర్మను బట్టి భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం పాడిన పాటలో కూడా అపన కర్మ ఫేరే ఏమంటున్నాడు ఆయన? సముద్రం ఉంది, సముద్రంలో నీళ్ళకి లోటు ఏమన్నా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎంతమందికి నీళ్ళు కావాలన్నా ఎంతమంది ఎన్ని నీళ్ళు తీసుకున్నా సముద్రాలు ఖాళీ అయ్యే అవకాశం లేదు. కానీ మనం నీళ్ళ సమస్యను మాట్లాడుతున్నాం. అదే ఆ నీళ్ళు ఉన్న పరిస్థితుల్లో మనకి ఉపయోగపడదు కదా. ఆ నీళ్ళు భగవంతుడి ఏర్పాటుతో అది ఆవిరవ్వాలా, మేఘాలు అవ్వాలా, ఆ మేఘాలు మూవ్ అవ్వాలా, వచ్చి మీ ఊళ్ళో కురవాలా, అంత మంచి నీళ్ళు అది. అదే నీళ్ళు మరి దేవుడి ఏర్పాటును మనం స్వీకరించినట్లు చక్కగా మంచి నీళ్ళకు లోటు లేకుండా కరెక్ట్గా ఆయన ఏమంటారు ఇక్కడ కరినీరే వాస చుట్టూరు అంతా కూడా నీళ్ళే గేలన ప్యాస కానీ తాగడానికి నీళ్ళు ఉంటాయి అవునా కదా. ముఖ్యంగా మన ఆంధ్ర అంతా కూడా మన ఈ 13 జిల్లాలు రేపు 26 జిల్లాలు అన్ని సముద్రం ఒడ్డున ఉన్నాయి. తెలంగాణ వెళ్ళిపోయి మిగతా అన్ని జిల్లాల్లో సముద్రం వస్తుంది. మీ కృష్ణా జిల్లాలో, మీ ఎన్టీఆర్ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అంత నీళ్ళు అన్ని చోట్ల. కానీ నీళ్ళకి ఇబ్బంది ఉంది. వానలు రాకపోతే మనకి నీళ్ళకి ఇబ్బంది కదా. అపన కర్మ ఫేరే ఇదంతా మనం చేసుకున్నటువంటి నిర్వాహకం. ఎవరిని అనడానికి లేదు, అంత మన కర్మ. ఇండివిజువల్గా మనం కష్టాలు దుఃఖాలు అనిపిస్తుంటే మన వ్యక్తిగత కర్మ. అందరం కలిసి గడు పరిస్థితులు మనం ఎదుర్కొనేటంటే ఇది సామూహిక కర్మ. అంత పాడు కర్మ చేసి మనం అంతా ఓచుకుంటూ వచ్చి
అందరికీ ఆ ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది మన మనస్సే మనకి అతిపెద్ద శత్రువు. మన మనస్సుని మనం అధీనంలో తెచ్చుకోగలిగితే, మన మనస్సుని భగవంతుడు చెప్పినట్టుగా మార్చుకోగలిగితే, మన మనస్సుని అంటే ప్రపంచం అంతా కూడా ప్రభుపాద ఒకసారి అంటారు, ఈ ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు ఏం జరుగుతున్నా కూడా ఎవరికి గ్యారంటీ లేదు, కానీ కృష్ణ భక్తులకు గ్యారంటీ ఉంది. ప్రధానమంత్రిని కూడా హత్య చేసి చంపేశారు కదా. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళలో ఈ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ అని, డబ్బు ఉంది, ఏం చేసుకోవాలి డబ్బు, కానీ దానికి ఆ రోగానికి సమాధానం లేదు, వారాలు తెచ్చిపోతాడు మనిషి. డబ్బు ఉంది, ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇప్పించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. కానీ మనం భగవంతుడి యొక్క శాంక్షన్ మీద భగవంతుడు చెప్పినట్టుగా మనం బతకపోతే ఇవన్నీ కూడా మనకి హాస్యాస్పదంగానే ఎగతాళి. అంత డబ్బు ఉంది ఆయన కూడా. మామూలుగా చనిపోయేవాడికి డబ్బున్న వాళ్ళు చనిపోయే తేడా అయింది. మామూలు చనిపోయేవాడు అనుకుంటాం మనం, పాప అతనికి ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు, మామూలుగా చనిపోయాడు. ఆ పెద్దవాడు ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్ పేరు చెప్తారు, ఈ జస్ట్లోక్ హాస్పిటల్, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్, అక్కడికి పోయి చచ్చాడే లేదు. అవి అక్కడ కూడా చనిపోతారు కదా మనుషులు. ఆ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బాంబేలో వాడు మిమ్మల్ని బతికించి బయట పెడతాడే. సావర్ హాస్పిటల్ అక్కడికి పోయినా కూడా మీరు, కానీ లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అంటే మా ప్రయత్నం మేము చేసాం సార్. ఆ తర్వాత కాబట్టి పాయింట్ వచ్చి మనం భాగవత ధర్మాన్నే జీవితంలో భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు, మీరు తెలియగల వాళ్ళు అనుకున్నట్లయితే మనం నిజంగా భగవంతుడు చెప్పినట్టు విధంగా మనం బతకాలి. అంటే మన ఈ ప్రపంచంలోని సమస్యలన్నిటికీ కారణం మనం భగవంతుడిని నిర్లక్ష్యం చేసాం. మనం భగవంతుడు చెప్పినటువంటి నియమాలను పాటించడం లేదు. మనం భగవంతుడు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని, మన జీవిత లక్ష్యాన్ని అడగండి. మీరు ఎక్కడైనా ఈ నెక్స్ట్ కాలేజ్ మీ జీవిత లక్ష్యం ఏంటంటే, ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టాలి సార్, నేను జనాలకి తిండికి ఇబ్బంది లేకుండా ఉండడానికి నేను ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, లేదా నేను ఈ విధంగా సంపాదించి పంచిపెట్టాలా. ఇస్తున్నారు కదా గ్రాంట్లు, ఈ మెలిండా ఫౌండేషను, బిల్ గేట్స్ ఫౌండేషన్, నోట్లు ప్రింట్ చేసి పంచిపెడతాం. కానీ సమస్యలు ఎక్కడికక్కడ సమస్యలు, అన్ని సమస్యలు కదా గవర్నమెంట్. కాబట్టి ప్రభుపాద ప్రపంచానికి ఎంత మేలు చేశాడో మనం ప్రభుపాద చెప్పిన పుస్తకాలను గంభీరంగా అధ్యయనం చేసి మనం కొద్దిగా అమల్లో పెడితే మనకి తెలుస్తుంది. సో ఆ ప్రభుపాదికి ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఇచ్చినా తక్కువే కదా. ఎందుకంటే అన్ని సమస్యలకి A to Z సమస్యలు, దరిద్రం ఒక సమస్య, యుద్ధం ఒక సమస్య, రోగాల ఒక సమస్య, వాట్ ఎవర్ సమస్య, పెట్రోల్ ఒక సమస్య, అన్నిటికీ సమాధానం మనం ఈ భాగవత ధర్మంలో మనం చూడవచ్చు. అంటే ఇక్కడ క్లోజింగ్ ది క్లాస్, అసలైనటువంటి సమస్య మనకి ఆసక్తి దేవుడి మీద లేదు, మనకి ఆసక్తి మోహకరమైనటువంటి ఆసక్తి. నాట్ ఈజీ. ఇప్పుడు మనం ఇక్కడ చదివాం అనువాదం తాత్పర్యం. ఆయన అంటాడు అసలైన సమస్య స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. మామూలుగా వాళ్ళకి అది వాళ్ళు అంగీకరించరు. నేను ఒకసారి ట్రైన్లో వస్తూ ఒక ఆయన తన అసలు ప్రాబ్లం ఈ సెక్స్ అట్రాక్షన్ సార్. ఏం సార్ మీరు డాక్టర్ ఏంటి అట్లా మాట్లాడతారు, సహజంగా సమస్య అంటే అని అన్నాను. అసలు సమస్య అదంటే అంటే చాలా లోతైనటువంటి విషయం కదా. సింపుల్గా మీకు అయితే అసలు మనం ఈ శరీరాన్ని అనలైజ్ చేస్తాడు. మీరు ఎంత డల్లాడైనా కూడా, ఎంత బుద్ధి లేని వాడైనా మనం ఈ శరీరాన్ని మనం అనలైజ్ చేస్తాం. ఈ శరీరంలో ఉండేది ఏంటి, ఆడ శరీరం కానీ మగ శరీరం కానీ దీనిలో ఉండేది ఏంటి, రక్తం, మాంసం, ఎముకలు, వెంట్రుకలు, ఇవి అందరిలో ఉండేది. మగాళ్ళలో ఉండేది అదే, ఆడదానిలో ఉండేది అదే. మరి సెపరేట్గా మనకి వెంట్రుకలు అంటే ఆకర్షణ లేదు, మనకి ఎముకలు అంటే ఆకర్షణ లేదు, మళ్ళీ ఆడమగ ఆకర్షణ అంటే సమస్య ఎక్కడుంది, మైండ్లో ఉంది కదా. మైండ్లో ఉంది. మీరు యాజ్ ఏ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ అడ్మిటింగ్. అవునా కదా, శరీరాల్లో ఉండేది అంతే కదా. మగవాడికి అది కండలు ఇక్కడ ఉంటే ఆడదానికి ఇక్కడ ఉంటుంది.
దానివల్ల ఆకర్షణ అంటే దాని పీపుల్ ఆర్ అట్రాక్టెడ్. కాబట్టి నిజంగా మనం సుఖపడాలంటే మనం ఈ వాస్తవ జ్ఞానం, ఈ ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఈ మనసు ఎందుకు మూర్ఖంగా మనకి అది ఆ రకంగా హెల్ బెంట్ మైండ్ అంటే నారకీయంగా జీవితాన్ని మనం నారకీయంగా ఎట్లా మార్చుకోవాలి, మనం చక్కగా జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే మనకి అసలైనటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు చదువుకున్న శ్లోకంలో కానీ మనం పాడిన పాటలు కానీ మనం ఇప్పుడు ఉండేటువంటి సమాజాన్ని చూస్తే వెనకాల 1998లో వాట్ ఈస్ ది మిస్సింగ్ ఎలిమెంట్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఇండియా అంతా కూడా ఒక పెద్ద నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ పెట్టారు మన ఇస్కాన్. వాట్ ఈస్ ది మిస్సింగ్ ఎలిమెంట్? ఎంత చదువుకుంటున్నా ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా వాట్ ఈస్ ది మిస్సింగ్ ఎలిమెంట్? స్పిరిచువాలిటీ, spiritual education, spiritual understanding, that is the missing element. So to complete our education, we need spiritual education. But ఇదే హిందూ ధర్మం కాదు, ఇదేమి ఏదో మన సెంటిమెంట్స్ కాదు, మన నమ్మకాలు కాదు. ఇట్ ఈస్ సైన్స్. ఎందుకు చదువుకున్న వాళ్ళు చక్కగా కమింగ్ బ్యాక్ టు వేదిక్ వే ఆఫ్ లైఫ్. ప్రభుపాద ఆ విధంగా ప్రజెంట్ చేశారు. ఆయన 100 పుస్తకాలు రాసి ఇదేదో మూఢనమ్మకాలు కాదు, ఇదే సెంటిమెంట్స్ కాదు, ఇది మానవులకి తప్పనిసరిగా అవసరమైన జ్ఞానం. ఇది లేకపోతే మీరు ఏమన్నా చేసుకోండి. ఇది గాని ఎద్దులాగా, ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఆ రోజంతా ఎక్కడుందంటే ఎక్కడేది అక్కడే ఉంది, ఎక్కడ దున్నపోతే అక్కడే ఉంది. ఏంటంటే గాని అక్కడే తిరుగుతుంది. మనం ఏం చేసుకున్నా కూడా మనం నేను ఈ శరీరం అనేటువంటి అవగాహనతో ఏమన్నా చేసుకుంటూ ఉన్నాడు. సింప్లీ వీఆర్ మల్టిప్లైయింగ్ ది ప్రాబ్లమ్స్. సో ది సొల్యూషన్ ఈజ్ సో సింపుల్, ది రెమెడీ ఈజ్ సో సింపుల్. సో భారతీయులు ఎంత గర్వంగా, ఎంత పట్టుదలతో ఈ ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక సంపత్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తనానికి. Thank you so much, Maharaj, for accepting our request and giving your valuable solution to all of us. Any other questions? Thank you so much. So, I have a question on this. ఎగ్జాక్ట్లీ క్లాస్ అనిపిస్తుంది కాదు, బట్ చాలాసార్లు అనిపిస్తుంటుంది మనం చూస్తుంటే. మీరు ఈ మస్ట్ బి 66 65 సంవత్సరాలు అంటే మీరు కనీసం 40 సంవత్సరాలు కన్నా ఎక్కువ మీరు ఇస్కాన్ సంస్థలో పూర్తిగా సన్యాస సేవ అందిస్తున్నారు. నాకు తెలియదు అప్పటి నుంచి మీరు సన్యాసంగా ఉన్నారు. బట్ సో ఆల్ దీస్ ఇయర్స్ స్పిరిచువల్ జర్నీ మీరు అందరూ మీకు చెప్తూ ఉంటారు, ప్రపంచం ఆర్మూనైనా సరే ఉత్సాహం సడలంగా అని చెప్పి, అదే ఉత్సాహంతో అదే ఎనర్జీతో మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా అందరికీ ఉదాహరణ స్థాపించాలని చెప్పి మీకు సాధిస్తున్నారు. సో మీకు ఆ ప్రేరణ ఎక్కడ చూస్తున్నారా? ఎవ్రీడే వేరింగ్ అంత ఎనర్జీ అండ్ అంత ఇన్స్పిరేషన్ గో ఆన్ అండ్ ఆన్ గర్గముని దాస్ ప్రభులు ప్రభుపాద గర్గముని శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుపాద అసోసియేషన్ వ్యక్తిగత ఒక్కొక్కరు ప్రభుపాద ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుపాద పుస్తకాలు రాస్తే ప్రభుపాద 500 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క శిష్యులు అడుగుతారు
అసోసియేషన్లో అక్కడికి పోయి వాళ్ళు మెయింటైన్ చేయలేదు. అవకాశం దొరికిన బాధ్యతలు అవకాశం దొరికిన అసోసియేషన్ అందరి నమస్కారాన్ని ఎట్లా డీల్ ఫిలాసఫీ Prabhupada's personal life and Prabhupada's examples. ఇప్పుడు మనం always enthusiastic. అలాంటి పని మన వాడు కూడా ఆశ ఉంది. Prabhupada చెప్పి ప్రాక్టికల్ and John in the book by Satyakirti Prabhu, Martin the Disciple. Satyakirti Prabhu దీనికి ఏంటంటే లోపల రాశాడు. ఆయనకి ప్రభుత్వాలు ఆ పుస్తకం పేరు వాట్ ఈస్ ది డిఫికల్టీ స్పిరిచువల్ గివింగ్ కృష్ణ కాన్షియస్నెస్ Hare Krishna. So, questions? Yeah. I will speak when you can ask me. So, Jai. So inspired to hear from Maharaj. Actually, సహైవ సాంస్కృతితో మోక్షద్వారం అభావం అన్నారు. గొప్ప వైష్ణవుల యొక్క కొన్ని నిమిషాల సాంస్కృతి కూడా మనల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది ఆధ్యాత్మిక జీవితంలో. సో ఆ విధంగా చూసినట్లయితే మహారాజ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ తెలిసిన పుస్తకము మరియు ఒక ప్రేరణ ఎంతో మందికి. మహారాజ్ కేవలం తన యొక్క శుద్ధత ద్వారా తన యొక్క సాధన ద్వారా ఒక సిన్సియర్ సాధన ఎలా ఉండాలనేది తన జీవితం ద్వారా చూపించారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మా గురువారు చెప్పినట్టు ఉండాలన్నమాట. వాట్స్ కాల్ ఈ స్టూడెంట్ నాట్ మేనేజెస్ బట్ సాధుస్ అని చెప్పి చాలా మేనేజర్స్ బయట కూడా దొరుకుతారు. వాళ్ళు మనం పోటీ పడలేదు. బయట లోపల ఎంతమంది లేదు చెప్పండి. ఎంత సీఈఓలు ఉన్నారు, 30 ఏళ్ళకే సీఈఓలు అవుతున్నారు బయట లోపల. కానీ వాళ్ళు ఎవరు ఉద్ధరిస్తున్నారు? వాళ్ళు తమనే ఉద్ధరించుకోలేకపోతున్నారు. సో ఇస్కాన్ సంస్థకి మనకి ఈరోజు కావాల్సింది ఏంటి అంటే సాధువులు, అహైతుకి అప్రతిహత భక్తి అనే చెప్పి సాధువులు. సో సూర్యుల సత్య మహారాజ్ అటువంటి ఒక అద్భుతమైన ఉదాహరణ. వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు మహారాజ్ సాంగత్యం దొరికినా సరే దాన్ని చాలా ఆస్వాదిస్తాను. బికాజ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్. ఆయన కాసేపు ఉన్నా సరే నా వ్యక్తిగత జీవితంలో సాధన, నా భక్తి జీవితంలో నా తీవ్రత అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఆయన సాంగత్యంలో అవుతున్నాడు. మహారాజ్ నేను విజయవాడ ఫస్ట్ చెప్పారు, డోంట్ వరీ, ఎక్కువ ఆలోచించద్దు, సంస్థ గురించి ఆలోచించద్దు, కేవలము నీ సాధన చక్కగా చేసుకో, అండ్ భక్తులతో మంచిగా ఉండు, ఆటోమేటిక్గా కృష్ణుడు అన్ని ఇస్తాడని చెప్పారు అనమాట. అన్నీ వస్తారు అండ్ తనతో చెప్తున్నారు. నేను ఏం పెద్ద పెద్ద క్లాస్ ఏం వేయలేదు, ఒక మేనేజర్ ఏం కాదు, కానీ కృష్ణుడు నాకు అన్నీ ఇస్తున్నాడు అని చెప్పారు. అఫ్కోర్స్ అది మహారాజ్ హ్యూమిలిటీ. ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్ అనేది తెలిసిందే. ఐ డోంట్ ఇస్ పర్ఫెక్ట్ అట్లీస్ట్. సో కానీ మహారాజ్ అంటే తన యొక్క భౌతికమైన క్వాలిఫికేషన్ నమ్ముకోలేదు మహారాజ్ కృష్ణ సేవలు. తను తన యొక్క సాధన నమ్ముకున్నారు. ప్రతి అడిగారు వెరీ పెద్ద ఇన్స్పిరేషన్ అంటే మహారాజ్ ఎంత మంచిగా చెప్పారు. ఒక్క ఎపిసోడ్ చాలా జీవితకాలం పాటు మనం దాన్ని మనతో పట్టించుకోవచ్చు. సాధువు సంగతి ఎలా ఉంటుందంటే ముత్యాలు అన్నమాట, వజ్రాలు రాలుతూ ఉంటాయి వారి నోటి నుంచి. ఇప్పుడు మహారాజ్ చెప్పినట్టుగా ఒక్క పాయింట్ క్లాస్ మొత్తం మీద మనం క్యాచ్ చేయగలిగితే మన జీవితం అర్థమవుతుంది. వాట్ మహారాజ్ సెడ్ దట్ ప్రభుపాద్ ఉదాహరణ అండ్ ప్రభుపాద్ పుస్తకాలు, అంటే ప్రభుపాద్ రాసే పుస్తకాలు అండ్ ప్రభుపాద్ జీవితం. అంటే ప్రభుపాద్ జీవితం ఎలా చూస్తుంది మనకి? మహారాజ్ చెప్పినట్టుగా ప్రభుపాద్ పుస్తకాలు రాస్తే ప్రభుపాద్ మీద 500 పుస్తకాలు స్కామ్లో ఉంటాయన్నమాట. సో బై రీడింగ్ అబౌట్ ప్రభుపాద్ we can get a great inspiration and ఇది చెప్పాలంటే నా జీవితంలో కూడా ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ట్రూ ఇన్ మై కేస్ ఆల్సో. నాకు కూడా ప్రభుపాద్ జీవితంలో చాలా గొప్పగా ఇలా చదివిన తర్వాత నా జీవితంలో చాలా గ్రేట్ ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ప్రభుపాద్ శిష్యులు ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా ఎప్పుడు ప్రభుపాద్ 1977లో ప్రభుపాద్ తన యొక్క లీలలు ముగించారు. కానీ 1977 అంటే ఇట్స్ ఆల్మోస్ట్
హౌ మచ్ 45 ఇయర్స్. కానీ ఈ రోజు కూడా ప్రభుపాద శిష్యులు ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ప్రభుపాద శిష్యులు ప్రభుపాదకు చెప్పండి అంటే అదేదో నిన్న జరిగిన ఎపిసోడ్లో చెప్తారనమాట. సో బై సీయింగ్ ప్రభుపాద డిసైపుల్స్ వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉంటుంది ఎలా వస్తుంది అంటే కారణం ఇది ప్రభుపాద చేయాలి. కాబట్టి డివోటీస్ మహారాజ్ చెప్పిన విధంగా ఆల్ ట్రై టు రీడ్ అట్లీస్ట్ ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు they can read the books by like I recently purchased Mayapuri అప్పుడు తమాకృష్ణ మహారాజ్ డైరీ కొన్న ఒకటి సర్వెంట్ బుక్ తీసుకున్నాను, శ్యామ్ సుందర్ ప్రభు బుక్ తీసుకున్నాను, చేతి రైన్ వస్తుంది. సో లైక్ దిస్ అట్లీస్ట్ లీలామృతం ఎప్పటి నుంచి చెప్తా భక్తులందరికీ అందరి దగ్గర ఖచ్చితంగా లీలామృతం పుస్తకం ఉండాలి, చదవాలి అని చెప్పి. అండ్ మహారాజ్ నాకు ఇప్పుడు కాదు నాకు కొన్ని నెలలు అనుకుంటున్నాను మిమ్మల్ని కలిసిన ప్రశ్న మిమ్మల్ని ఒక అభ్యర్థన కేవలం విజయవాడ భక్తుల నుంచి కాదు అందరి నుంచి. మహారాజ్ విజీ దట్ ఇస్కాన్ సో మచ్ ఆఫ్ ప్రైజ్ ఇస్ దేర్, కానీ తెలుగు వాళ్ళకి అట్లా అందట్లేదు మహారాజ్. ఎందుకంటే చాలా మంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇంకా ఉన్నాయి. మేబీ ఒక 20 ఏళ్ళ తర్వాత ఈ బ్యారియర్స్ తగ్గుతాయేమో. కానీ ప్రస్తుతానికి ఇస్కాన్ ఆంధ్రలో భక్తులు చూసినట్లయితే 70% భక్తులకి ఇంగ్లీష్ అనేది ఒక రకమైన ఆటంకం 70%. సో ఓన్లీ నేమ్ చూసినట్లయితే టెన్స్ ఆఫ్ బుక్స్, కానీ తెలుగులో నాకు తెలిసిన వరకు బుక్ లేదు. భక్తులు 4 పుస్తకాలు దత్తచంద్ర రాశారు, గుంజంకులు రాశారు. సో ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ ఓన్లీ సమ్ డివోటీస్ సీనియర్ డివోటీస్ ఓన్లీ నేమ్ మీద ఐదర్ అదే మీరు గురుజన్మ జపాబు కానీ లేకపోతే సప్తరూపాల బుక్స్ కానీ జపాబు కానీ అది ఒకవేళ అనువాదం చేయగలిగినా లేకపోతే మీకు సొంత ఎన్నో రియలైజేషన్స్తో మీరు సెపరేట్గా బుక్ రాసినా సరే ఎంతో ఇస్కాన్ సంస్కృతి ఎంతో గొప్ప సేవ చేస్తున్న మహారాజ్. నేను చెప్తాను, నేను 10 మందిని కట్టచ్చు, దానికన్నా కూడా మీరు ఈ సేవ చేస్తే మీరు రాస్తారు తెలుసు నాకు. అందుకే అంటున్నాను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, వేరే వాళ్ళని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతానంటే బికాస్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్. అదే అంటున్నాను, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేస్తే నేనే మీరు 5 పుస్తకాలు ఆర్డర్ చేస్తాను అనిపిస్తాను. బికాస్ చాలా ప్రాబ్లమ్ బుక్స్ ఇస్తాను, ప్రాబ్లమ్ బుక్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ సప్లిమెంటరీ. సో ఓన్లీ నేను ఏదైనా బుక్స్ అనువాదం చేయాలి, సప్లిమెంటరీ బుక్స్ లేకపోతే చాలా నాకు అమ్మ రిక్వెస్ట్ సాక్షాత్కారం లేదు మహారాజ్. అనువాదం కూడా ఫాలో అయ్యాల్సి చేయాలి. రైట్ పర్సన్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు యు. అనువాదం ఉన్నత కాకుండా రీడ్ పారాగ్రాఫ్ పుస్తకాలు అంత లోపల పెట్టుకున్నా ఎదురుబడి అయితే కానీ టేకప్ పారాగ్రాఫ్స్ అది దాని విషయాన్ని తీసుకుని ఒక్క దాన్ని అనువాదం సెంటెన్స్ అసలు విషయాన్ని నాట్ టెక్నికల్ ట్రాన్స్లేట్. Then I said, if you are inspired, then Krishna wants you to do it. If you are inspired by a book, because every Krishna gives different ideas to you. If you are inspired by a book, you can instruct your nice Telugu father. So suggest me, I will offer it. ప్రభుత్వాన్ని చెప్పేవారు మేనేజ్మెంట్ బాగాలేదు. తెలుగు చెప్పినట్టుగా ఈ విజయవాడ సిటీలో
ఉన్న పరిస్థితుల్లో ఉండే యువత భూమిని ముందుకు తీసుకెళ్ళడం చాలామంది అసంతృష్టి ఉంది ఈ చక్కగా అప్పుడు ప్రభుత్వాలు ఈ మేనేజ్ చేసి చూపిస్తుంది నిజాలు కాదు చేసి చూపిస్తారు. I think part of it is we should understand to find what is positive, what is the best thing, what is the nice thing. మీరు ఇమాజిన్ చేసుకుంటా ఉండే మీరు ఇక్కడ రూపాయల పుస్తకాలు తెలుస్తుంది రూపాయలు ఇవన్నీ ప్రారంభం వర్టికల్ ప్రారంభంలో సకాల కర్మ నిష్కామ కర్మ కర్మలు శ్యామలు ఇవన్నీ అల్టిమేట్లీ ఎదుగుతూ స్పిరిచువల్ ఆత్మకి విషయంతో మాట్లాడుతుంటే తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఈ వ్యాపారాన్ని లక్ష్యంలో ఎట్లా వాడాలి స్కూల్ నడుపుతుంటే మీకు ఎట్లా ముందు నుంచి వచ్చేస్తుంది స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి such a wonderful opportunity. The school in the young generation. I have to introduce Krishna consciousness. Spiritual question or spiritual element introduction. Question. Then Hindutvan talking about spiritual growth, man-made education, value education. We are ready to see to everybody. Muslims కూర్చొని హిందూ క్రిస్టియన్స్ మన భారతీయుల 70% మాత్రం రెడీ ఉంది ఇస్లాం రెడీ అని ముస్లింతో కూర్చొని ఒక మతాన్ని నమ్మినట్లయితే వాళ్ళ ఏం మంచితనం కావాలా అని వాళ్ళు చాలా రూపంగా చెబుతారు వచ్చారు అలాగే మనం ఆ విధంగా న్యాయం చేయాలి క్షత్రియులతో స్వీకరించేసి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం చేసి వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళ సంఖ్యను పెంచేస్తుంటా చూస్తాను హిందువులతో ఒకటి గట్టిగా బీజేపీని గెలిపించి హిందూ రాష్ట్రం వచ్చి హిందూ రాష్ట్రంలో వాళ్ళు హిందువులతో మన ముస్లింలు బాగుండాలి ఈ అవగాహనతో దీనికి పట్టించండి వాడిని ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఆయన చేసి అందరూ